నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చిన పార్టీ అధిష్టానం. విశాఖలో పర్యటించిన మంత్రి నారాయణ భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించే నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్డు పూర్తి చేస్తామని హామీ. కోనేరు అచ్చమాంబ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్న ఎంపీ కేశవ్ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పై వచ్చిన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మోయినాబాద్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ బాబు పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండాలని అన్నారు. పుట్టా మహేష్ పై వచ్చిన ఆరోపణలను సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే ఆయన్ను అధిష్టానం ఆదేశించింది. ఈ ఘటనపై మహేష్ కు నోటీసులు ఇవ్వాలని పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డ్రగ్స్ వంటి ఘటనలో ఎవరున్నా ఉపేక్షించేదే లేదని అన్నారు. వ్యక్తులు, నేతలు బలహీనతలు, తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వద్దని చెప్పారు. ఎంపీ పుట్టా మహేష్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మెయిన్ భాద్ డ్రగ్స్ ఘటనను పార్టీ సీరియస్ గా తీసుకున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై 5 రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అన్నారు. మహేష్ ఇచ్చే వివరణ ఆధారంగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష మొదలైంది. మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్ నియమించారు. హాల్ టికెట్ తీసుకుని విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం కల్పించారు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో మొదలయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. నిర్దేశించిన సమయం కంటే ముందే విద్యార్థులు వారికి తోడుగా తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చారు. సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత ఒకరిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించే నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్డు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. విశాఖలో పర్యటించిన మంత్రి సీతమ్మదారులోని మురికివాడతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ ను అనుసంధానించే మాస్టర్ ప్లాన్ రోడ్లు నేరెళ్ల వలస నుంచి కొత్త వలస, బోయపలం, కాపులపాడ రోడ్డును పరిశీలించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించే నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. విశాఖలో పర్యటించిన మంత్రి సీతమ్మదారులోని మురికివాడలతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ ను అనుసంధానించే మాస్టర్ ప్లాన్ రోడ్లు నేరెళ్ల వలస నుంచి కొత్త వలస, బోయపాలెం, కాపుల్పాడ రోడ్డును పరిశీలించారు. ఈ యొక్క సందర్భంగా విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 54% నిర్మాణాలు జరిగాయని అన్నారు. సీతమ్మధార ఏఎస్ఆర్ నగర్ లోని మురికివాడను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. సీతమ్మధార ప్రైవేట్ స్థలంలోని మురికివాడ వాసులకు కూడా అండగా ఉంటామని చెప్పారు. ఇల్లు, షెడ్లు నిర్మించుకొని సుమారు 200 కుటుంబాలు ఉంటున్నాయని అన్నారు. త్వరలో భూ యజమానులతో మాట్లాడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగదని ఈ మేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అప్రోచ్ రోడ్లను అటు విఎంఆర్డిఏ మరియు మున్సిపాలిటీ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఆర్ఎండ్బి ఈ మూడు ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా 7 రోడ్లు టేకప్ చేసినాయి. అందులో ఒక 4.5 రోడ్ యాక్చువల్గా విఎంఆర్డిఏ టేకప్ చేసింది. ఒక 1.5 రోడ్ వచ్చి మున్సిపల్ కార్పొరేషన్, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, ఒక రోడ్డు ఆర్ఎండ్బి టేకప్ చేశారు. ఈరోజు వాటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అనుకున్న టార్గెట్ ప్రకారం ఇవన్నీ మే, జూన్ కంప్లీట్ కావాలని యాక్చువల్గా ఆ యొక్క కాంట్రాక్ట్లను ఆదేశించడం జరిగింది. అయితే ఇంతవరకు 54% వర్క్ పూర్తయినట్టుగా యాక్చువల్గా 54% వర్క్ అయింది. దాన్ని యాక్చువల్గా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తామని ఈరోజు రావడం జరిగింది. వస్తే నిజంగానే వాళ్ళు యాక్చువల్గా మోర్ దెన్ 54% ఈ రోజుకైతే వర్క్ చేస్తున్నారు. ఆర్ఎండ్బి రోడ్డు కూడా యాక్చువల్గా ఏదైతే ఆర్ఎండ్బి వాళ్ళు చేయబోతున్నారో అది కూడా యాక్చువల్గా వాళ్ళకి కూడా అప్రూవల్ వచ్చింది. యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాళ్ళు కూడా తొందరలో పిలిచి దాన్ని కూడా పూర్తి చేస్తారు. ఈ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరైతే ఎయిర్పోర్ట్ కడుతున్నారో వాళ్ళతో కూడా అనేక దఫాలు డిస్కస్ చేయడం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ రోడ్లన్నీ అనుకున్న ప్రకారం జూన్కి 99.9% పూర్తవుతాయి. ఎక్కడన్నా 1-2 దగ్గర ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంటే అవుతుంది. ఒక రోడ్డు మాత్రం ఒక స్ట్రెచ్లో
రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి దానికి కూడా ఎగ్జామ్షన్ కోసం పెట్టున్నాం. దాన్ని కూడా వీలైనంత తొందరగా తెప్పించి దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు తిరిగిన వాటిల్లో ఏఎస్ఆర్ నగర్ని యాక్చువల్గా గౌరవనీయ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు దాన్ని విజిట్ చేయమన్నారు. అది ఒక స్లమ్. ఏఎస్ఆర్ నగర్లో ఒక స్లమ్ ఉంది. ఆ స్లమ్లో దాదాపు 200 మంది 3.2 ఎకరాలు యాక్చువల్గా ఉన్నారు. అది యాక్చువల్గా ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంకర్స్కి ఇచ్చినారంట. యాక్చువల్ ప్రైవేట్ బ్యాంకర్స్ కొనుక్కున్నారు. అయితే వాళ్ళు దాన్ని పట్టించుకున్నందువల్ల అక్కడ ఈ స్లమ్ అనేక మంది పేదలు నిరుపేదలు యాక్చువల్గా ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి. ఎందుకంటే ఈరోజు అడిగాం, నేను గౌరవనీయ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు వాళ్ళని అడిగితే 20 ఏళ్ళ నుంచి ఉన్నా 30 ఏళ్ళ నుంచి ఉన్నా అని చెప్పారు. అందరూ ఇల్లు కట్టుకుని ఉన్నారు, చిన్న చిన్న ఇళ్ళు. కొందరు రేకుల ఇళ్ళు, కొద్దిమంది స్లాబ్స్ చేసుకున్నారు, కొందరు ఇంకా తాటాకలు ఇల్లు. దానిపైన యాక్చువల్గా కట్టడం అంటే ఇప్పుడు పట్టాలు గిట్టాలు ఏం లేవు వాళ్ళకి. అప్పుడప్పుడు వచ్చి అధికారులు బెదిరిస్తున్నారు. కొందరు అధికారులు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళని బెదిరిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే మాది ల్యాండ్ అని అంటున్నారో వాళ్ళు వచ్చి కోనేరు అచ్చబామ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశవ శివనాథ్, తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. పేద విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందిస్తున్నామని, సమాజ సేవా కార్యక్రమాల్లో సైతం ట్రస్ట్ భాగస్వామిగా ఉండటం మంచిదని అన్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పడమట్లోని హైస్కూల్ రోడ్ రైతు బజార్ వద్ద ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో 11వ డివిజన్ శానిటరీ కార్మికులకు నూతన వస్త్రాలు, చెత్త సేకరణ తోపుడు బండి, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ కోనేరు అచ్చబాంబ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక పేద విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందిస్తుందని అన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో సైతం ట్రస్ట్ భాగస్వామిగా ఉండటం అభినందనీయమని అన్నారు. ట్రస్ట్ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోవిడ్ సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన శానిటరీ కార్మికులకు నూతన వస్త్రాలు అందజేసి సత్కరించుకోవడం సంతోషకరమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ సమాజ సేవా తత్పరత ఉన్న కోనేరు అచ్చబాంబ చారిటబుల్ ట్రస్ట్ సేవలు మరింతగా విస్తృతం కావాలని ఆకాంక్షించారు. 50,000 వ్యయంతో డివిజన్ శానిటరీ కార్మికులకు ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్ రిక్షా, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. చాలా మందిని అభివృద్ధిలో తీసుకెళ్తున్నా. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఒక్కటే, మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటాం. అట్లాగే ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గత 20 సంవత్సరాల నుంచి చూస్తాను. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేచి ఎక్కడైనా ఏ కార్యక్రమం ఉన్నా క్రమం తప్పకుండా వెళ్ళి, ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారు, ఏమన్నా బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నారంటే తన ట్రస్ట్ ద్వారా ఎప్పుడూ కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆయన్ని చూసుకోవడం మేమందరం చాలా నేర్చుకుంటున్నాం. తప్పకుండా ఏ రోజైనా ప్రజల మధ్య ఉండే ఏకైక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గంటా పదంగా చెప్పారు. గంధం దేవుంది, గంధం ఉన్నా కూడా తిరిగే వాళ్ళు ఉండాలి కదా. గంధం దేవుంది అంటే ఈ గన్మెన్ లేకపోవడం కూడా కొన్ని ఇబ్బందులు చూసాం గత ప్రభుత్వ కాలంలో, అది గుర్తుంచుకోండి. అది కాదు కొలమానం. అధికార పక్షంలో ఉన్న ప్రతిరోజు ప్రజల్లో చెంతన ఉండే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, గద్దె రామ్మోహన్ రావు. అది మేమందరం అలవాటు చేసుకున్నాం తప్పకుండా. మేము కూడా తిరుగుతున్నాం. ఇద్దరు కాదు, అందరూ తిరుగుతున్నారు. మీరు ఆ మాట అనొద్దు. తెలుగుదేశం నాయకత్వం, తెలుగుదేశం కార్యకర్తలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తిరుగుతాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను పోరాటానికి చేస్తాం. మేము ఎట్లాంటి ఇబ్బందులు పెట్టుకున్నాం, కూర్చొని అందరూ తిరుగుతూనే ఉన్నాం. కానీ ఆయన దగ్గర నుంచి నేర్చుకుని తిరుగుతున్నాం అంటున్నాం. అందరు ఎమ్మెల్యేలు, అందరూ కార్యకర్తలు, నాయకులు నిజంగా చూస్తే డివిజన్ లో మన చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోమంటే ప్రతి ఇంటింటికి వెళ్ళారు అందరూ. ఎక్కడ అధికారం రాగానే పోయినసారి వచ్చిన వాళ్ళు ఆఖరికి ఎమ్మెల్యే కాదు కదా, కార్పొరేటర్ కూడా ఏ రోజు మనం మొహాలు చూసిన పరిస్థితులు లేవు కొన్ని వాటిలో. తెలుగుదేశం వాటిలు కాదు నేను అనేది. కాబట్టి తెలుగుదేశం అటువంటి క్రమశిక్షణ కలిగిన సైనికులు, అటువంటి దాంట్లో రాజేష్ ప్రమాణంగా కార్యక్రమాలు చేస్తున్నాడు. తప్పకుండా సోదరుడు ఇటువంటి కార్యక్రమాలు అన్నింటినీ ఏమన్నా కూడా ఒకటే చెబుతున్నా, మీరు ఫీజులు ఇంకా కట్టదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తున్నారు ప్రతి ఇంటికి. కానీ ఫీజులు కట్టిన అదేవిధంగా అప్పుడప్పుడు
ఈ ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ఈ బళ్ళు ఇది మంచి కార్యక్రమం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జన్మభూమి అని చెప్పినా, శ్రమదానం అని చెప్పినా, ఈ రోజున P4 అని చెప్పినా, ఇవన్నీ కూడా తోటివాడికి మన ఎదురుగా ఉన్న స్కూల్లో ఆ రోజున జన్మభూమి అనే కాన్సెప్ట్ ద్వారా ఎలాంటి బిల్డింగ్లు కట్టుకున్నామో మనందరికీ తెలుసు. ఆ బిల్డింగ్లు కట్టడం వల్ల అనేక మంది పేద పిల్లలు ఇవాళ అక్కడ చదువుకుంటూ ఉన్నారు. సో అదేవిధంగా P4 అని చెప్పి ఎవరికి తోచిన విధంగా వాళ్ళని తోటివాడికి సాయం చెప్పి గొప్ప పిలుపునిచ్చారు. మరి ఈ కాన్సెప్ట్ వారి పిలవక ముందే మొదలు పెట్టిన, పిలిచిన తర్వాత ఇంకెక్కువగా చైతన్యం అయిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇవాళ ఒక రిక్షా కార్మికుడు సైతం P4 లో భాగస్వామ్యం కావచ్చు. మోయినాబాద్ డిన్నర్ ఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ మర్యాదపూర్వకంగా ఖండించారు. పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న ఆయన మీడియాకు వీడియో ప్రకటన విడుదల చేశారు. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు, నేను తప్పు చేయలేదు. ఒక స్నేహితుడిని పిలిస్తే కలవటానికి వెళ్లానే తప్ప అతన్ని కలిసి వచ్చే సమయంలో జరిగిన కొన్ని ఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. వాటిని ఎవరు నమ్మొద్దు అని కోరారు. పోలీసు విచారణకు సహకరిస్తానని అన్నారు. నిజం గెలుస్తుందని ఆందోళన చెందవద్దని అభిమానులకు ఆయన కోరారు. తన ఎలాంటి వ్యక్తినో ఏలూరు ప్రజలకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు తెలుసని త్వరలో పూర్తి వివరాలతో ప్రజల ముందుకు వస్తానని ఆయన అన్నారు. అందరికీ కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పానని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. మోయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పట్టుబడటం సిగ్గుచేటని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. అతడిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని, తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ ఎంపీ కొకేన్ తో విందు చిందులు చేయడం దారుణమని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇంత బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎంపీ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని, యువతను డ్రగ్స్ వాడమని ప్రోత్సహిస్తున్నారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ పై నిజంగానే కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలనుకుంటే ముందుగా తమ సొంత పార్టీ ఎంపీపై చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె సవాల్ విసిరారు. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, తెలంగాణలోట ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిందు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు ఎంపీ పేరేంటి పుట్టా మహేష్ అట. పుట్టా మహేష్ అనేవాడు కూడా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నాడట. డ్రగ్స్ ని ఆ పార్టీని వీళ్ళు రేడ్ చేసినందుకు వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారట. అయినా సరే పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేపిస్తే ఈ పుట్టా మహేష్ అనే ఏలూరు ఎంపీ కొకేన్ పాజిటివ్ గా టెస్ట్ అయిందట. అంటే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎంత అన్యాయం అంటే, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ, పార్లమెంట్ జరుగుతుండగా పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఏ యాక్షన్ ఉండొద్దా? సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నాం? మన బిడ్డలకి డ్రగ్స్ తీసుకోండి అని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు కాదా? ఏ యాక్షన్ లేకపోతే అసలు ఏలూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారే ఆ ఎంపీని, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా పక్కన విశాఖపట్నం పోర్టుకి కంటైనర్లలో డ్రగ్స్ దిగుమతి అయ్యాయి. చూసాం, మనందరం పేపర్ లో చూసి ఆశ్చర్యపోయాం.
చంద్రబాబు గారు చెప్పిన మాటేమో డ్రగ్స్ మీద మేము డేగా కన్నుతో పరిశీలన చేస్తాం, డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాం, ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తాం అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి చంద్రబాబు గారు. మరి ఏం చేసినట్టు? ఆయన సొంత ఎంపీఏ డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే మరి చంద్రబాబు గారు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. చంద్రబాబు గారు ఈ మనిషిని సస్పెండ్ చేయడమే కాదు, ఎంపీగా తీసేయడమే కాదు, అసలు పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు గారిలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, లీడర్లకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, యువతకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు గారు ఈ మనిషి చేత రాజీనామా చేయించాలి, ఆ పార్టీ నుంచి తీసేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాయకులు బాగుంటేనే ప్రజలు బాగుపడతారు. నాయకులు బాగలేకపోతే, వాళ్ళలో చిత్తశుద్ధి లేకపోతే ప్రజలు ఎప్పటికీ బాగుపడరు. విజయవాడలోని పలు పరీక్షా కేంద్రాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయడానికి అవసరమైన సదుపాయాలు సమకూర్చుతున్నారా లేదా అన్న విషయాన్ని ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, విద్యుత్ పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలపై అధికారులు తీసుకున్న చర్యలను కలెక్టర్ సమీక్షించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షలు ప్రశాంతంగా సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇటీవల అనారోగ్యంతో కనుమూస్తున్న కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించడం జరిగింది. హైదరాబాద్ లోని కావూరు నివాసానికి వెళ్లిన ఆయన సాంబశివరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ప్రజాప్రతినిధిగా కావూరు సాంబశివరావు సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాసేవల పట్ల ఆయన నిబద్ధత ఆదర్శమని అన్నారు. సాంబశివరావు మరణం రాష్ట్రానికి తీరని లోటని ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తీవ్రమైన నష్టాలు ఆయన జీవితం ఆదర్శం. ఆయన చాలా బాగా చదువుకొని 6 MITలో వరంగల్లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత కాంట్రాక్టర్ గా ఆయన మొట్టమొదటిగా వృత్తి ప్రారంభించి చాలా బాగా రాణించాడు. ఆయన డబ్బులు సంపాదించిన తర్వాత ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చారు. 5 సార్లు ఎంపీగా గెలిచారు. మచిలీపట్నం, అదే మరి ఏలూరు గెలిచారు. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉండి చూశాను. ఒక మంచి నాయకత్వం, అదే మరి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి సాంబశివరావు గారు. ఆ తర్వాత 2014లో విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ లో విభేదించి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి బీజేపీలో చేరి దేశ రాజకీయాల కోసం, ప్రగతి కోసం కూడా కృషి చేశారు. నేను చూసినంత వరకు ఒక అరుదైన రాజకీయవేత్త. చాలా మందిని చూశాను కానీ నమ్మిన సిద్ధాంతాల కోసం కూడా రాజ్యపడలేదు. 2 నీతి నిజాయితీ రాజకీయం చేశారు. ఎప్పుడైనా 10 రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను తప్ప ఎప్పుడూ ప్రజాదానం పైన ఆశించలేదు. ప్రజల మనిషి, ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి. ఆస్ట్రేలియాలో కూడా ప్రజలతో ఉండాలనే ఉద్దేశంతో 14 గంటలు ఇక్కడి నుంచి పోయి గుడివాడ, ఏలూరు అన్ని తిరిగి వచ్చాడు. అంటే ఆయనకి ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ప్రజలతో ఉంటే ఆయనకి ఎక్కువ ఆనందం. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో సృష్టికి గురైన చాలా బాధిస్తుంది. ఏదేమైనా ఆయన లేని నోటి ఎవరు పేర్చలేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చిన పార్టీ అధిష్టానం. విశాఖలో పర్యటించిన మంత్రి నారాయణ భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించే నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్డు పూర్తి చేస్తామని హామీ. కోనేరు అచ్చమాంబ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్న ఎంపీ కేశవ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.
ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.